అంశము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనలో ఉన్నటువంటి గర్వము మనల్ని గమ్యస్థానానికి చేర్చుతుందా లేదా? మనలో ఉన్నటువంటి గర్వము వలన గమ్యస్థానానికి చేర్చబడుతామా లేదా అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుందాము. దానిలో భాగంగా సామెతలు 16వ అధ్యాయము 18వ వచనము, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును అనేటువంటిది వాక్యాన్ని చదువుకున్నాము. అంత మాత్రమే కాదు, ఓబద్య రాసినటువంటి ఆ యొక్క పుస్తకములో 1వ అధ్యాయము 3వ వచనము, హృదయపు గర్వం ద్వారా మోసపోతివి అనేటువంటి మాట రాయబడి ఉన్నది. గర్వము గమ్యాన్ని చేర్చదా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే ఖచ్చితంగా మన గమ్యాన్ని మనం చేరలేము. ఎందుకు చేరలేము అని అంటే, గర్వం ఉన్నటువంటి వారి జీవితములలో దేవుడు ఉండడు గనక మనం గమ్యస్థానాన్ని చేరుకోలేము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో మనం చూసుకున్నట్లయితే లోతు భార్య జీవిత చరిత్ర అక్కడ ఉంటుంది. ఒకానొక ప్రాంతములో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునికి విరోధంగా బ్రతుకుతూ, దేవుడికి హేళనకరంగా బ్రతుకుతూ, దేవుడిని అవమానపరుస్తూ, దేవుడు చెప్పినటువంటి మాటలో వినుకోకుండా వరిష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి జీవితంలో ప్రియులారా, అగ్ని గంధకముల ద్వారా ఆ ప్రాంతమునంతటిని కూడా కొలాప్స్ చేయాలని ఆలోచన చేసినప్పుడు అబ్రహాం గారు బ్రతిలాడతారు, దేవా, మా బంధువులు ఉన్నారు ఆ ప్రాంతములో అని దేవుడిని అబ్రహాం గారు బతిలాడుతూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అబ్రహాం గారు లోతుని తన భార్యని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, లోతు భార్య సొదొమ గొమొర్రాల వైపు చూస్తూ ఉంటుంది. ప్రియులారా, తనకున్నటువంటి అహంకారము, తనకున్నటువంటి గర్వము, తనకున్నటువంటి లోకం మీద ఆశ, తనకున్నటువంటి లోకం మీద ఆలోచన, తనకున్నటువంటి లోకం మీద శ్రద్ధ, తనకున్నటువంటి లోకం మీద ప్రేమ ఆమె వెనక తిరగటానికి కారణమని మనం చెప్పొచ్చు. తన గర్వంగా అహంకారంగా ఉండగా ప్రియులారా గమనించాలి, అక్కడే లోతు భార్య ఉప్పు స్తంభమై నిలిచెను. మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైతే మనం చేయకూడదో ఆ పని చేయకోకుండా ఉండాలి. ఇప్పుడు మానవ సమాజంలో మనం చూసుకున్నట్లయితే చేసిన తప్పునే పలుమార్లు చేస్తూ, చేసిన పొరపాట్లే పలుమార్లు చేస్తూ, చేసినటువంటి తప్పిదములనే పలుమార్లు చేస్తూ దేవుడికి కోపం పుట్టిస్తూ ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనేక మంది యవ్వనస్తులైతేనేమి, పిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి, అనేక మంది కూడా అనేక రకాలుగా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. ఎలా పాపం చేస్తూ ఉన్నారంటే, దేవుడు ఏ పని అయితే చెయ్యొద్దు అని చెప్పాడో ఆ పని చేయటానికి పలుమార్లు వెనక్కి తిరుగు చూస్తూ ఉన్నారు, పలుమార్లు వెనక్కి వెళ్తూ ఉన్నారు, పలుమార్లు కూడా వెనకున్నటువంటి పాపపు జీవితాల్లో అడుగు పెడతా ఉన్నారు. దాని కారణాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అనేక మంది వారి గమ్యాన్ని చేరుకోలేకపోతా ఉన్నారు. వారు ఎక్కడికైతే వెళ్ళాల్సినటువంటి వారుగా ఉన్నారో అక్కడికి వెళ్ళలేకోకుండా ఉండేటువంటి వారుగా ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి, వారు చేస్తున్నటువంటి పాపపు పనులను బట్టి, వారికి ఉన్నటువంటి చట్ట ఆలోచనలు బట్టి ఆ గమ్యాన్ని చేరుకోలేకపోతా ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు బయలుపరుస్తున్న మాటలను బట్టి, సేవకుడు బోధిస్తున్న బోధన బట్టి, ఉంటున్నటువంటి పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి మనము పాపము చేయకోకుండా, మనము శాపములో పడిపోకోకుండా, మనము పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గములో నడిచేవారముగా ఉండాలి. అప్పుడు మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నీవు ఏ విషయంలో ఎనికి చూస్తా ఉన్నావు, ఏ విషయంలో పాపం వైపు చూస్తా ఉన్నావు, ఏ విషయంలో నీ జీవితంలో పాపపులోనికి వెళ్ళిపోతా ఉన్నావు, అలా పోయిన ఎడల నీ జీవితంలో నీవు గమ్యస్థానాన్ని చేరుకోలేవు. చూడండి ప్రియులారా, సామెతలు 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు గద్దించినా లోపడినటువంటి వాడు తిరుగు లేకోకుండా హఠాత్తుగా
పూర్తిగా నాశనమగును అని బైబిల్ చెబుతా ఉన్నది. చాలాసార్లు పెద్దవారు చెబుతా ఉంటారు, ఆ పనులు చేయవద్దు అని. అనేక మంది సావుకులు చెబుతా ఉంటారు, అలా బ్రతకొద్దు అని. అయినప్పటికీ చాలా మంది లోపడరు ప్రియులారా. విననొల్లక వారి జీవితంలో తిరుగుబాటు చేస్తూ, వారి జీవితంలో హేళనగా, హెంగంగా, ఎగతాళిగా బ్రతుకుతూ, వారి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో ఈ రీతిగా నష్టపరచబడతా ఉంటారు. అలా ఎవరైనా చేయగలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నెబుకద్నెజర్ జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుని మందిరము జోలికి, దేవుని మందిరములో ఉన్నటువంటి సువర్ణోపకారములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకున్నాడు. యెరూషలేము ముట్టడి వేశాడు. ఇదిగో నెబుకద్నెజర్ను మనం చూసుకున్నట్లయితే యెరూషలేముని ముట్టడి వేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యెరూషలేము మందిరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారపు వస్తువుల్ని ఆయన తీసుకొచ్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలని ప్రతిమకు మొక్కమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని నొప్పుల మంటలో వేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గర్వంతో, అహంకారంతో ఉన్నటువంటి నెబుకద్నెజర్ జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అతన్ని గడ్డి తినిపించాడు, బుద్ధి చెప్పాడు. తన గర్వము అణిసివేసిందని బైబిల్లో ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనలో ఒకవేళ గర్వము ఏవైనా ఉన్నట్లయితే మన గమ్యాన్ని మనం చేర్చుకోలేము. గర్వం వలన మనం పడిపోతాము. గర్వం వల్ల మనకు నష్టం కలిగిద్ది. గర్వం వల్ల మనం సాధించుకోలేము. గర్వం ఉండటాన్ని బట్టి మనము పొందుకోలేము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవ్వన ప్రాయంలో ఉన్నప్పటికను, వృద్ధాప్యంలో ఉన్నప్పటికను, నువ్వు బాలురుగా ఉన్నప్పటికను నీ జీవితంలో గర్వానికి సోటివ్వకోకుండా ఉండాలి. గర్వం ద్వారా అనేక మంది పడిపోయారు. గర్వం ద్వారా అనేక మంది హతమైపోయారు. గర్వం ద్వారా అనేక మంది లయమైపోయారు. అనేక మంది నాశనం అయిపోయారు. ఈరోజు మన జీవితంలో గర్వం అనేటువంటిది మన బ్రతుకుల్లో ఉండకూడదు. గర్వం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. గర్వం ద్వారా ప్రియమైన దేవుని పిల్లలారా, లోతు భార్య అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, గర్వం ద్వారా ఫరో రాజ్యం, ఫరో సామ్రాజ్యం, ఫరోకున్న సైన్యము, ఫరోకున్నటువంటి ఆ రథాలు, ఫరోకున్నటువంటి అనేక మంది సైన్యములు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రములో లయమైపోయారు. నెబుకద్నెజరు గర్వంతో, అహంకారముతో దేవుని యొక్క మందిరం జోలికి వచ్చాడు. దేవుని యొక్క ప్రజల జోలికి వచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దాని కారణాన్ని బట్టి నెబుకద్నెజరు గడ్డి తినబడ్డాడు. అడవిలో జంతువులాగా, పక్షిలాగా పెరిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో కూడా గర్వం ఉండకోకుండా, గర్వం నా జీవితంలో ఉండొద్దు, గర్వం నాలో ఉంటే తీసివేసుకోవాలి, గర్వానికి నేను దూరంగా ఉండాలని ఒక మంచి ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరట నేను మనం చేస్తా ఉన్నాను.